హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను చిక్కటి గ్రేవీతో ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చూడండి, నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీ కోసం నేను 5 ఉల్లిగడ్డలు, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ పొయ్యి పైన 4 గుడ్లను ఉడకడానికి పెట్టాను. నేను 4 కోసం ఈ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. రెడీగా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకు గ్రేవీ మంచిగా వస్తుంది. అందుకని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను నేను. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఈ ఆనియన్స్ వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గడానికి చాలా టైం పడుతుంది. ఆనియన్స్ బాగా మగ్గడంతోనే కూర టేస్ట్ బాగా వస్తుంది, గ్రేవీ కూడా చక్కగా అవుతుంది. ఆనియన్స్ మొత్తం వేసేసి ఆనియన్స్ను బాగా ఫ్రైగా ఇస్తున్నాను. ఇక్కడ ఈ ఎగ్ కర్రీకి ఆనియన్స్తోనే టేస్ట్ వస్తుంది. ఏ ఎగ్ కర్రీకైనా కానీ కూడా ఆనియన్స్ వల్లనే మంచి టేస్ట్ వస్తుంది. అందులో నేను చేసే గ్రేవీ ఎగ్ కర్రీకి ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్గా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మంచిగా మగ్గనిస్తాను. కొద్దిసేపు అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మగ్గనిక పెట్టినాను. పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అని పసుపు ఉప్పు వేసి మగ్గనిక పెట్టాను. ఇక్కడ సగం వరకు మగ్గినాయి. ఇక్కడ మూత పెట్టేసి మగ్గనిస్తే మంచిగా మగ్గుతాయి ఇవి. ఇక్కడ ఇందులోకి వేయడానికి 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను. పెద్ద ముక్కలు అయితే త్వరగా ఉడకవు, గ్రేవీ కూడా మంచి కాదు కాబట్టి చిన్న ముక్కలు. ఇక్కడ చూడండి, ఆనియన్స్ మంచిగా మగ్గినాయి. చూడండి, ఇక్కడ బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికి రెడీ అయిపోయినాయి. ఎగ్స్ కింద స్టవ్ కట్టేసి ఇక్కడ ఆనియన్స్ తీసి చూస్తే మొత్తం బ్రౌన్ కలర్లో అయినాయి ఆనియన్స్. ఇందులో ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకుందాం. ఇంకొద్దిసేపు అయిన తర్వాత ఇందులో ఉప్పు, కారంను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మొత్తం బ్రౌన్ కలర్ అయినాయి ఆనియన్స్. ఇక్కడ మన టేస్ట్కి సరిపోయినంత కారం, పసుపు ఆల్రెడీ వేసిన కాబట్టి ఇక్కడ పసుపును వేయట్లేదు. సాల్ట్ కూడా వేసిన కాబట్టి అల్లం వెల్లిపాయ గడ్డ పేస్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి 4 వేసి బాగా కలిపేస్తున్నాను. ధనియాల పొడి, గరం మసాలా పొడి మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. కొనుక్కొచ్చిన వాటికంటే అంత టేస్ట్ రాదు. నేను ఇది ఇక్కడ ఇంట్లో తయారు చేసినవి వేస్తున్నాను. అన్నీ వేసి బాగా కలిపేసి
కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనిస్తా. కొద్దిసేపు తర్వాత చూస్తే ఇక్కడ ఆనియన్స్ గట్టిగా గట్టిపడ్డది కూర. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేస్తున్నా. టమాటాలను యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ ఆనియన్స్ టమాటాలు రెండుతోనే మనకు గ్రేవీ వస్తుంది. ఇందులో మసాలాలు వేరే ఏమీ యాడ్ చేయం మనము. ఈ రెండుతోనే మనకు చిక్కటి గ్రేవీ వస్తుంది. కాబట్టి ఇవి బాగా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికితేనే మనకు గ్రేవీ మంచిగా అవుతుంది. కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గనిస్తున్నాను. ఇక్కడ చూడండి మంచిగా మగ్గినాయి. ఇవి బాగా కలిపేసి కొంచెం బాగా కలిపితే టమాటాలు మెత్తగా అవుతాయి. సమ్మర్లో టమాటా కొంచెం తొందరగా ఉడతాయి కాబట్టి బాగా కలిపిస్తే ఇంకా టమాటాలు తొందరగా మెత్తగా అవుతాయి. మంచిగా బాగా కలిపేసేయాలి. ప్లస్ ఫ్రై చేసినట్టు కలిపేస్తే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు కూరకు సరిపోయినన్ని వాటర్ పోసేసి ఉడకనికి పెట్టాను. ఇక్కడ గుడ్లను పొట్టు తీసి రెడీగా పెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న 4 గుడ్లను పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ వేస్తున్నాను నేను ఈ కర్రీలో. ఫుల్గా కూడా వేసి చేయొచ్చు, కానీ నాకు హాఫ్ వేసి చేయాలనిపించి హాఫ్ వేస్తున్నాను. ఫుల్గా చేయడం కంటే ఇలా హాఫ్ వేస్తుంది బాగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మసాలా మొత్తం పెట్టేస్తుంది కాబట్టి చాలా బాగా టేస్టీగా చికెన్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ని యాడ్ చేద్దాము. ఎగ్స్ని మొత్తం యాడ్ చేసేసి కొంచెం కర్రీ ఎక్కువ వచ్చేటట్టు కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ మొత్తం కలిపేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిస్తే మనకు కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. కొంచెం సేపు మూత పెట్టి ఉడుకున్నాను. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే మనకు రెడీ అయిపోతుంది. సెకండ్ ఒకటి ఉడికించి ఏం చేసి చూస్తే చూడండి కూర మనకు రెడీ అయిపోయింది. చిక్కటి గ్రేవీతో ఎగ్ కర్రీ రెడీ అయింది. ఎంత చక్కగా వచ్చింది చూడండి. చూస్తేనే నాకు నీళ్ళు ఊరుతున్నాయి. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. కూర రెడీ అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలో చూస్తున్న అందరికీ థ్యాంక్స్. నన్ను సపోర్ట్ చేయండి అందరూ కూడా.
టేస్టీ అయిన గ్రేవీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి కూడా అందరికీ బాయ్ అండి. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.